ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హాల్జీ గారు కళ్ళు మూయకండి. లేవండి. హాల్జీ గారు మీకేం కాదు. గౌతమ్ ఏమైందిరా? హాల్జీ గారు, గౌతమ్ అసలు ఏం జరిగింది? అసలు ఈ దెబ్బలేంటి? యాక్సిడెంట్ ఏమైనా అయిందా? చెప్పు. తను ఊపిరి తీసుకోలేకపోతుంది. తను పల్స్ పడిపోతుంది. వెంటనే అర్జెంట్గా ఆక్సిజన్ పెట్టాలి. సరే ఎక్కించాలి. గౌతమ్ త్వరగా గౌతమ్ అసలు ఏం జరిగింది? డాక్టర్ దీపిక త్వరగా రండి. మీరు రండి. రే గౌతమ్, నువ్వు బయటికి రారా. లేడీ డాక్టర్ వచ్చింది, తను చూసుకుంటుంది. లేదురా, లేదు లేదు, నేనే చూసుకోవాలి. తనకి నేనే ట్రీట్మెంట్ చేయాలి. ప్లీజ్ డాక్టర్, నేను చూసుకుంటాను. మీరు బయటికి వెళ్ళండి. నో, తన పక్కన నేనే ఉండాలి. నేనే ట్రీట్మెంట్ చేయాలి. తనకి నేనే సెలైన్ ఎక్కించాలి. నేనే ఆక్సిజన్ పెట్టాలి. తను ఎలాగైనా బతకాలి. తనకేం కాదురా, నువ్వు టెన్షన్ లో ఉన్నావు. ఈ సిచ్యువేషన్ లో నువ్వు ట్రీట్మెంట్ చేయకూడదు. నా మాట విను. లేదు ఆకాష్, నేనే ట్రీట్మెంట్ చేయాలి. ప్లీజ్ రా, నీకు ట్రీట్మెంట్ అవసరం. నేను చెప్పేది వినరా. నా కాదు, నేను తన ముందు కాపాడుకోవాలి. రే, తను చూసుకుంటుందిరా. తన వదిలి నేను ఎక్కడికి రాను. అహల్య గారికి నేనే ట్రీట్మెంట్ చేస్తాను. అహల్యకి నేనే ట్రీట్మెంట్ చేస్తాను. నువ్వు వెళ్ళరా. ఆర్ యు మ్యాడ్ గౌతమ్? ఆర్ యు అవుట్ ఆఫ్ మైండ్? ఫస్ట్ నువ్వు బయటికి రా. లేదు ఆకాష్. డాక్టర్, తనకి ట్రీట్మెంట్ చేయండి. అహల్య, నువ్వు రారా గౌతమ్. రే కాదురా, నేను అహల్య గారు. నువ్వు రా గౌతమ్, పద. అహల్య, అహల్య. రే గౌతమ్ రా. రే గౌతమ్, నా మాట వినరా. రే గౌతమ్ ఆగు. ఒక్క లైఫ్ వస్తే చాలు, గేమ్ చేంజర్ నేనే. ఈ గిరీష్ గారు ఈ టైంలో చేస్తున్నాడంటే మొన్న వాడిచ్చినప్పు తిరిగి తీసుకోవడానికి చేస్తున్నాడా? ఎత్తితే డబ్బులు ఎప్పుడు ఇవ్వాలో చెప్పాలి. ఎత్తకపోతే మళ్ళీ ఎప్పటికీ డబ్బులు ఇవ్వడు. తీద్దాం. సారీ రా గిరీష్, మనీ ఇంకా సర్దుబాటు కాలేదు, కొంచెం బిజీగా ఉన్నాను. మళ్ళీ చేస్తానే. ఒరే ఆగరా, నేనేం డబ్బులు అడగడానికి ఫోన్ చేయలేదు. నీకు విషయం చెప్పాలని ఫోన్ చేశాను. ఏంట్రా, ఏదైనా కొత్త బిజినెస్ ఐడియానా ఏంటి? కాదురా, మీ బామ్మర్ది ఇంకా చిల్లర గొడవలు, వీధి పోరాటాలు మానలేదే ఏంటి? రేయ్, గౌతమ్ అవన్నీ ఎప్పుడో మానేశాడురా. డాక్టర్ అయ్యాడు కదా, చాలా రెస్పాన్సిబిలిటీగా ఉన్నాడులే. నాకు అలా అనిపించట్లేదురా. ఈరోజు గుళ్ళో జాతరలో మీ బామ్మర్ది ఇంకొకడు చాలా ఘోరంగా కొట్టుకున్నారు. అదేంటి, ఏదో ఎమర్జెన్సీ కేసు అని చెప్పి గౌతమ్ జాతర మధ్యలోనే వెళ్ళిపోయాడు కదా? ఏమోరా, ఆ ఫైటింగ్ వీడియో పంపిస్తాను, నువ్వే చూసుకో. ఆ, ఈ ఫైటింగ్ సీన్ నా ఆటలో లైఫ్ లాగా వచ్చినట్టుంది. దీన్ని మావయ్యకి చూపించానంటే నేనే గేమ్ చేంజర్ అయిపోతా. మావయ్య దృష్టిలో గౌతమ్ గాడు బ్యాడ్ అవుతాడు, మనం గుడ్ అవుతాం. నాకు మార్కులు, గౌతమ్ గాడికి రీ మార్కులు. డాక్టర్, రే ఆకాష్, ఎందుకురా నన్ను లోపల లాక్ చేసావు? అరే డోర్ తీరా. అహల్య ఎలా ఉందో చూడాలరా. నేను తన పక్కన ఉండాలి. ఆకాష్, ఆకాష్, తనకి ఏమైనా అయితే నేను తట్టుకోలేనురా. ఆకాష్, 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 ఒకసారి డోర్ తీరా. ఆకాష్, ఆకాష్ డోర్ తీ. ఆకాష్, ఆకాష్ డోర్ తీరా.
అరే అహల్య ఎందుకురా ఇలా పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేస్తున్నావు? రే, అహల్యకి ఎలా ఉందిరా? తను సేఫ్ గానే ఉందిరా, అవుట్ ఆఫ్ డేంజర్. కాకపోతే నిన్ను చూస్తుంటేనే భయం వేస్తుందిరా. కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను వెంటనే వెళ్ళి అహల్యం చూడాలరా. రే ఆగరా, తను ఇంకా స్ప్రోలోకి రాలేదు. నన్ను క్షమించండి అహల్య. నా వల్లే కదా మీకు ఈ పరిస్థితి వచ్చింది. నేనే మిమ్మల్ని ప్రమాదంలో పడేశాను. మీరు నన్ను ఎంతగా నమ్మారు, నా మాట వినొచ్చారు. కానీ నేను నీకు ఎలాంటి సంతోషాన్ని, భద్రతని ఇవ్వలేకపోయాను. నా వల్ల మీరు అడుగడుగున అవమానాలు, మాటలు పడ్డారు, నిందలు మోసారు, కష్టాలు, బాధలు పడ్డారు. నేను మీకు అండగా ఉండాల్సిన సమయంలో మీరే నాకు, నా కుటుంబానికి అండగా ఉన్నారు. మా నాన్న ప్రాణాన్ని, నా ప్రాణాన్ని కాపాడారు. మా చెల్లికి పెళ్లి చేసి కాపురానికి పంపించారు. నేను మీకు సాయం చేస్తున్నాను అనుకుంటున్నానే గాని నేనే మీకు రుణపడిపోయాను అహల్య. నేను మీకెన్నోసార్లు ప్రామిస్ చేశాను, మీకొక మంచి కుటుంబాన్ని ఇస్తానని చెప్పాను. మా కుటుంబానికి మిమ్మల్ని కోడలు చేస్తానని చెప్పాను. మీ కడుపులో బిడ్డను మా వంశ వారసుండి చేస్తానని చెప్పాను.